మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్లపై సంఘం సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ కరుణ సమక్షంలో అవిశ్వాసంపై ఈ రోజు చర్చించాల్సి ఉండగా సంఘ సభ్యులు ఆఫీసర్కి అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకున్నట్టు లేఖ ద్వారా సభ్యులు తీర్మానం చేసి అందజేశారు. ఈ సందర్భంగా కరుణ మాట్లాడుతూ చైర్మన్, వైస్ చైర్మన్లు యథావిధిగా వారి స్థానాల్లో వారే కొనసాగుతారని ఈ సందర్భంగా వారు తెలిపారు. సభ్యులు 8 మంది అవిశ్వాసం కోసము సంఘ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం కొరకు జూలై 3వ తారీఖు రోజు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అట్టి సమావేశాన్ని 25 జూలై రోజు నిర్ణయించడం జరిగింది. నిన్న ఇది టేక్మాల్ సంఘానికి టైంకు నిర్దేశించిన టైంకు వచ్చినా కూడా సభ్యులందరూ హాజరు కానందున, కోరం లేనందున కొన్ని అనివార్య పరిస్థితుల్లో చట్టం నిర్దేశించిన ప్రకారం ఈరోజు వాయిదా వేయడం జరిగింది. ఈరోజు వాయిదా వేయడంతో ఉదయం 10 గంటలకే జిల్లా సహకారాధికారి కార్యాలయం మెదక్ జిల్లాకు వచ్చి అట్టి 8 మందిలో ఒక అతనికి ఛాతీలో నొప్పి ఉందని అతను కూడా సంతకం పెట్టాడు. మేము అవిశ్వాస తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకుంటున్నాము, దాన్ని ఈరోజు తీర్మానం కోసం మేము రాము అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అటు విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోమన్నారు. అందువల్ల వాళ్ళెవరూ రానందువల్ల ఈరోజు సమావేశంలో వాళ్ళు పరిగణించవద్దని కోరినందుకు నేను హాజరయ్యి నోటీస్ బోర్డులో ఈ విషయాన్ని అందరికీ సభ్యులకు తెలియజేయవలసిందిగా సిఇఓకి ఆదేశాలు ఇచ్చి ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ అప్లికేషన్ ఇవ్వాలి సార్, కొత్త అప్లికేషన్ ఇవ్వాలి. నెగ్గినట్టు కాదు, విడిపోయినట్టు కాదు. ఎందుకంటే వాళ్ళు విరమించుకుంటున్నారు కదా, ఇచ్చిన అప్లికేషనే విరమించుకుంటున్నారు. కాబట్టి చైర్మన్ అనే ఉంటారు యథావిధిగా మళ్ళీ యథావిధిగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళే ఉంటారు, ఎవరు ఉన్నారో వాళ్ళే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.